అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో అక్కినేని, నందమూరి కలిసి నటించిన 10వ చిత్రం 'విజయవారి గుండమ్మ' కథ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు అక్కినేని, నందమూరి కలిసి నటించిన 13వ చిత్రం 'అన్నపూర్ణ స్టూడియోస్ జగపతి ఆర్ట్ పిక్చర్స్' వారి చిత్రం 'రామకృష్ణులు'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. 'అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్' అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర నిర్మాణం ఇంకా మొదలుపెట్టలేదు. చాణక్య చంద్రగుప్త తర్వాత రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి అన్నపూర్ణ స్టూడియోస్కి కాల్ షీట్లు ఇచ్చారు సినిమా తీయమని. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు జగపతి అధినేత జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి కథ చూసి వారిద్దరితో సినిమా తీయమని చెప్పారనమాట. అలా ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ అని కంబైన్డ్ బ్యానర్ మీద ఈ సినిమా విడుదలైందండి. అది ముఖ్యంగా కొంత విశేషం ఈ సినిమా గురించి. తర్వాత చెప్పుకున్నాం కదా, ఈ సినిమా రామారావు గారు కాల్ షీట్లు ఇచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు తన సొంత బ్యానర్ మీద జగపతి వారితో కలిసి తీసిన సినిమా. రామకృష్ణులు, ముఖ్య జంట నందమూరి జయసుధ, ఇంకో జంట అక్కినేని జయప్రద. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్. నిర్మాత దర్శకుడిగా విపి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు వస్తుంది. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి. ఈ చిత్రం విపరీతమైన వసూళ్లతో ప్రారంభమైంది. అంటే ఓపెనింగ్స్ చాలా సూపర్ డూపర్గా వచ్చాయి. తర్వాత 7 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. అవి స్థూలంగా ముఖ్య విశేషాలు. తర్వాత ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. అందులో కృష్ణ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, రాము పాత్ర రామారావు గారు. అలాగే చిత్రానికి పేరు రామకృష్ణులు అని వచ్చిందనమాట. లక్ష్మి పాత్ర జయసుధ, జయ పాత్ర జయప్రద, కోదండం అనే పాత్ర సత్యనారాయణ, త్యాగరాజు పాత్ర మోహన్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందంగా జగ్గయ్య, రమానందంగా కాంతారావు, చంద్రమతిగా అంజలీదేవి, మీనాక్షిగా పుష్పలత. ఇది కూడా హెరాఫెరీ అనే ఒక హిందీ సినిమా ఆధారంగా కొంత కథను తీసుకొని తీశారండి. యాక్షన్ డ్రామా అనుకున్నాం కదా, అంచేత ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఉండడం వల్ల ఇద్దరికీ సమానంగా పాటలు, తర్వాత సీన్స్, తర్వాత డైలాగులు అన్నీ కూడా ఈక్వల్గా పెట్టారు ఇందులో. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారి సమకాలీకులైన జగ్గయ్య, కాంతారావు గారు కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. అలాగే ఆ తర్వాత వచ్చిన విలన్స్ సత్యనారాయణ, మోహన్ బాబు ఈ సినిమాలో విలన్స్గా కనిపిస్తారండి. అది ముఖ్యంగా ఈ చిత్రం గురించిన విశేషాలు. కథ చెప్పుకున్నాం కదా, యాక్షన్ డ్రామా కథని. అంచేత మారువేషాలు, తర్వాత రామారావు గారు ఉన్నారు కాబట్టి మారువేషాలు తప్పవు. కొన్ని మారువేషాలు, తర్వాత పాటలు, యాక్షన్ స్టంట్స్తో ఈ సినిమా ముగుస్తుంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చినందువల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాగానే నిలిచిందని చెప్పుకోవాలి. తర్వాత పాటలు చూసుకుంటే కెవి మహాదేవన్ గారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావుకి రామకృష్ణ, రామారావుకి ఏమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. మొత్తం 7 పాటలు ఉంటాయి ఇందులో. అందులో ఒకటేమో అబ్బబ్బో ఆడవాళ్ళు, కన్నె ఎవరో, హరే రామ హరే కృష్ణ, నవనవలాడే చిన్నదాన, దుప్పట్లో దూరాక, హాయ్ హాయ్ అంటుంటే, ఆడనా పాడనా. ఆచార్య ఆత్రేయ గారు మొత్తం అన్ని పాటలు రాశారు. తర్వాత కెవి మహాదేవన్ గారు సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, వాణి జయరాం, రామకృష్ణ గారు పాటలన్నీ పాడారు. అవి ముఖ్యమైన చిత్ర విశేషాలండి. తర్వాత ఈ చిత్రం గురించి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు తను రాసుకున్న ఒక స్వాగతం పుస్తకంలోని ఒక విశేషం రాశారు. అది ఎవరి గురించి అన్నది తెలీదు, కానీ ఆయన రాసింది ఏంటంటే, అందులో ఒకసారి ఒకరేమో డబ్బులు ఒక 70,000 అడిగారట, క్యాష్ కావాలని. అంటే ఆయన వారి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్సే కదా, వారి తమ్ముడికి చెప్తే ఆయన కట్ట పంపించారట. అది అలా ఇచ్చేసారట హీరోకి. ఇస్తే ఇంతకీ అది ఎంత అంటే 1,00,000. కానీ ఆయన అలా జేబులో పెట్టేసుకొని దాన్ని మళ్ళీ ఎంత వచ్చిందని చెప్పలేదట. తర్వాత వారి తమ్ముడు చెప్తే 1,00,000 ఇచ్చాను కదండి మీకంటే, చూసుకుందామనండి తర్వాత అనేసారట. అది ఎవరు అన్నది రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పలేదు, కానీ ఇది విషయం మట్టుకు
తన పుస్తకంలో రాసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. అవండి అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన రామకృష్ణుల చిత్రం. అలాగే ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వారి మొదటి ప్రొడక్షన్ సినిమాగా కూడా చూసుకోవచ్చు. అంటే ఇంకో కంపెనీతో కలిసి తీశారు, కానీ మొట్టమొదటి ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అని కూడా అనుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.